కార్యమూర్తి గారు మీ భార్యను బ్రతికించగలం, కానీ ఆమె మళ్ళీ తల్లి అవకాశం. అయితే నాకు బిడ్డ దక్కాలి. మీరేం చేసినా సరే నా బిడ్డ ప్రాణాలతో బయటపడాలి. ఎమర్జెన్సీ కేసు, పాపం ఎవరో దారిపోయే వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ధర్మాస్పత్రికి తీసుకెళ్ళమను. ఇలా దారిపోయే దరిద్రులందరినీ చూస్తే ఇది నెల తిరగకముందే మూసేయాల్సి వస్తుంది. అది కాదు డాక్టర్, నీకే చెప్పేది. డాక్టర్, ఆమెను ఇక్కడే జాయిన్ చేసుకోండి. బిల్లు నేను పే చేస్తాను. నా బిడ్డను చంపేస్తారు. ఏమండి, నా బిడ్డను చంపేస్తారు. చూడమ్మా, ఇక్కడ ప్రాణం పోస్తారు గానీ ప్రాణం తీరు. అయినా మీరు ఉద్రేక పడకూడదు. ఏ క్షణంలోనూ డెలివరీ అవ్వచ్చు. నర్స్, నా బిడ్డను చంపేస్తారు. నా బిడ్డను నాకు కాకుండా చేస్తారు. నా బిడ్డను చంపేస్తారు. నా బిడ్డను నాకు కాకుండా చేస్తారు. అమ్మా, అమ్మా, నా బిడ్డ నాకు కాకుండా చేస్తారు. నా బిడ్డను చంపేస్తారు. నా బిడ్డ నా బిడ్డ డాక్టర్, నా బిడ్డ డాక్టర్ చనిపోయే పుట్టాడమ్మా. ఇలా చూడమ్మా. ఐఎమ్ సారీ, పాలింతలకు షాకింగ్ న్యూస్ చెప్పడం వల్ల చూపు నాటపోయే ప్రమాదం ఉంది. నా బిడ్డ పుట్టడం నాకు గుర్తుంది. వాడి ఏడుపు నేను విన్నాను. కానీ చనిపోయే పుట్టాడని డాక్టర్ చెబుతుంది. సందేహమే లేదు, నా బిడ్డను వేరే ఏదో చేశారు. వారి భార్య బిడ్డ బ్రతికే ఉన్నారంటే నేను బ్రతికే ఉండడం అవసరం. అంటే అంటే ఎందుకు కన్నీరు? కుక్కలు నాలాగా అరవడం నేర్చుకునే గాని నా బుద్ధులు నేర్చుకోలేదు. నువ్వైతేనేమి మేమైతేనేమి, నువ్వు ఇంటికి కాపలా మేము అయ్యగారు ఇంటికి కాపలా. పంచాతం మంది మంది ఒకటే కులం ఒకటేనంటూ దాని ఓటు అడుగుతున్నారేట్రా? దానికి ఓటు హక్కు లేదు. నిజం కాదంటావా? నీ అమ్మని అక్కని పెళ్ళం వాడదానే కదూ. అయినా ఇంటోళ్ళని చూసి మరుగుతావు, బయటోళ్ళని చూసి అరుస్తావు. ఇంతకీ నువ్వు కుక్కవా లేక? నీకు మనవరాలిని అయినా దొంగలకు మూగుండి తాతయ్య. నీ ఆలోచన నాకు తెలుసు గాని ఇందా అలిగినప్పుడల్లా అల్లుడికి ఒక బహుమతి పారేసినట్టు మురిగినప్పుడల్లా కుక్కకు ఒక బిస్కెట్ విసిరేయాలి. అప్పుడు అది అరవదు కరవదు. హైదరాబాద్ లో ఉండాలి కాదు, ఢిల్లీలో ఉండాలి. మీరు వెళ్ళి ఇందాక నేను చెప్పింది చేయండి.
ఏమిటమ్మా ఇది? 2 కళ్ళు వచ్చేసినంత ఆనందంగా అడుగులేస్తున్నావు. కాఫీ ఇవ్వాలనే వాళ్ళు ఏమీ అనుకోరుగా. వంటగదిలో నిప్పేదేలా అంటుకుంటే ఎంత ప్రమాదం చెప్పు. అందుకే వంట కూడా నేనే చేస్తున్నాను కదా. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? ఆపరేషన్ చేయించి నీకు కళ్ళు తెప్పించడానికేగా నేను ఈ డబ్బు సంపాదిస్తున్నాను. అయినా నక్కలు ఎరగని బొక్కలు ఉంటాయా, కుక్కలు ఎరగని నక్కలు ఉంటాయా? ఆంటీ చిన్నాన మంగళగిరి గారు. ఓ నమస్కారం అండి. ఎవరు? మనోహరమూర్తి గారు అబ్బాయి. ఈ ముగ్గురు నీకు లేరు కదూ. నీకున్న మీ నాన్నగారిని ఆశీర్వదించేస్తాను. ఇదంతా వారి చలవే బాబు. మా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టినా వారి రుణం తీర్చుకోలేము. కొయ్యిరా పోలిగా అంటే పాలకొల్లు బత్తాయిలు కొబ్బరి బొండాలని తీసి అన్నాడంట. ఏదో మాట వరుస కన్నానే. చెప్పులు అనగానే ఎలా కరెక్ట్ అయిపోయిందో చూశారు. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తారంటే వస్తామండి. మరకపోతే కుక్క కాదనుకుంటారని ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తుంటారండి. సింపుల్ గా సెంటర్ పాయింట్ ఏమిటంటే ఇవాళ మన ఇద్దరం ఒకటైన రోజు. నీ మెడకు బంధం, నీ గుండెకు అందం తీసుకొచ్చాను. ఉంగరంతో ప్రారంభమై ఒళ్ళంతా బంగారం చేశారు. ఇంకా ఎందుకు? స్వరాలు 7 అయినా వాడే కొద్దీ ఉన్నామంటాయి. సరసానికి దశలు 3 అయినా వాడే కొద్దీ ఉంటూనే ఉంటాయి అని రసజ్ఞులు అంటారు. మనిషి కోత అయ్యేది ఎప్పుడంటే తన అర్థం చూసుకుంటున్నప్పుడు, కుక్క అయ్యేది ఎప్పుడంటే ఆడది బొడ్లు చూపినప్పుడు, మరి మనిషి అయ్యేది ఎప్పుడయ్యా అంటే పాపం పండినప్పుడే. ఈ కాలేజీలోనే నీకు సీటు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను రా శ్రీరామ్. కానీ నేను అడిగినప్పుడు ఒక్క సీటు కూడా లేదని, విఐపి సీట్లు కూడా అయిపోయాయని ప్రిన్సిపల్ నాతో చెప్పారు. అయినా తలుచుకుంటే లేని సీట్లు కూడా పుట్టుకొస్తాయిరా అని నేను చెప్పానా? నువ్వు నమ్మలేదు. కానీ ఈవేళ వారే నాకు సీట్ ఇప్పించారు. డబ్బుకి పలుకుబడికి లొంగంది ఈ ప్రపంచంలో ఏది ఉండదు బ్రదర్. ఇది కూడా తెలియదంట. ప్రతి బాబతి విక్రమార్కులై ఉంటారు. అందుకే లోక జ్ఞానం తెలియదు. కాదంటావా? వీడికి సీటు దొరకలేదంటావా? నీ నాన్న ఇప్పించలేదంటావా? ఆ రోజు శ్రీరామ్ ఒక మామూలు మనిషి. ఈ రోజు అతని వెనుక మీ నాన్నగారు నిలబడి ఉన్నారు. అంటే పెద్దవారు ఎవరైనా వెనకుంటే తప్ప సీటు దొరకదన్నమాట. విద్యాసాగర్, అబద్ధం ఆడరాదు, అన్యాయం చేయకూడదు, అధర్మం సహించరాదు అని బోధించే పాఠశాలలు, కాలేజీల్లోనే న్యాయం, ధర్మం, చట్టం ఎందుకు నశించిపోతున్నాయి సార్? ఆదర్శం వేరు, బ్రతుకు తెరువు వేరు. ఆ బ్రతుకు తెరివే మాకు నేర్పించొచ్చుగా. అబద్ధం అనేదే మనిషి పీల్చే గాలైతే, మోసం అనేదే మనిషి త్రాగే నీళ్లైతే, లంచాలు, లావాదేవీలు నిత్యావసర వస్తువులైతే నిజాన్ని మాకెందుకు నేర్పిస్తారు? న్యాయాన్ని మాకెందుకు నూరిపోస్తారు? ఎక్కడ ఏది చెప్పాలో అదే చెప్పాలి. పైగా పుస్తకం జీవితం, చెవి కన్ను లాంటివి. ఒకదానికి కనిపించకపోయినా మరొకదానికి వినిపించకపోయినా మనిషికి 2 అవసరమే. కానీ ఒక్కటే 2 పనులు చేస్తోంది సార్. అవి కూడా విరుద్ధమైనవి చేస్తోంది. ప్రాణం పోయినా అబద్ధాలు ఆడొద్దని నేర్పిస్తారు, ప్రాణపాయ స్థితిలో మాత్రం అబద్ధాలు ఆడవచ్చునని సూచిస్తారు. పొగ పేల్చరాదని మాకు నేర్పించే టీచర్లు సిగరెట్ కాల్చిందే ఉండలేరు. మద్యం త్రాగరాదు అని బోధించే లెక్చరర్లే తప్ప తాగుతుంటారు.
ఇలా చెప్పేదొకటి చేసేదొకటి అవుతుంది. ఎందువల్ల? వీటన్నిటికీ మూలం ఏది? ఈ లోపం ఎక్కడుంది? మీ నాన్నగారిని అడుగు. మాకు నేర్పించేవారు మీరే గనుక నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మీ నాన్నగారు. కాలేజీలో ప్రిన్సిపల్ గారికి చాలా విషయాలు చెప్పావట. అడిగారు. శ్రీరామ్కి సీటు పెంచడం తప్పనేగా? కాదు. కాకపోతే ఆ విధానం తప్పని. ఓహో, అయితే అతను సీట్ క్యాన్సిల్ చేయించేస్తాను. అది కాదు నాన్న. మరేమిట్రా? నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, శాంతి ఇక్కడే గాని మరెక్కడా లేవనేదే నా బాధ. చేపల నీళ్లలోనే ఎందుకుంటాయి? ప్రాణంతో ఉండటానికి. అలాగే నీతి సూత్రాలు కూడా పుస్తకాల్లోనే భద్రంగా ఉంటాయి. బయట పడితే గిలగిల తన్నుకు తస్తాయి. అరే, నీలాంటి వాడు ఎవడో బ్రతికించాలని చూసినా సాధారణంగా అందరూ చంపి తినేయాలనే చూస్తారు. తింటున్న కొద్దీ పుట్టుకొస్తాయి నాన్న. పుట్టుకొస్తున్న కొద్దీ తింటుండాలి నాన్న. ఎందుకంటే గడ్డి పెరుగుతూ పోతే నేలంతా గడ్డిమయమైపోయి మనం కనిపించం. అందుచేత ఆ గడ్డిని తినడానికి పశువులు పుట్టాయి. అవి పెరిగినా ఇబ్బందే గనక వాటిని తినడానికి పులులు, సింహాలు మొదలైన మృగాలు వచ్చాయి. అలాగే నీతి నియమాలు పెరిగిపోయినా ప్రమాదం గనక వాటిని తినడానికి మనుషులు అలవాటు పడిపోయారు. అంటే మనం కూడా వన్యమృగాలుగా మారిపోతున్నాం అన్నమాట. మానవత్వం మర్చిపోతున్నాం అన్నమాట. అవి మహాత్ములు చెప్పే మాటలురా. వారే ఈ తరానికి ఆదర్శం. అందుకే వారిని పూజిస్తున్నాం. అయితే వారు చెప్పిన మాట విని అందరూ మహాత్ములయ్యారనుకో, ఎవ్వరికీ పూజలు జరగవు. కాబట్టి మహాత్ములకు ఈ దేశంలో పూజలు, పునస్కారాలు జరగాలి అంటే వారు చెప్పింది మనం చెయ్యకూడదు. చేశామనుకో మరో సమస్యలు ఇస్తుంది. నీతి నిజాయితీలు అందరూ పాటిస్తూ ఉంటే, న్యాయ ధర్మాలకు అందరూ కట్టుబడి ఉంటే పోలీసు వాళ్లకు పని ఉండదుగా. కోర్టులు, కచేరీలు అసలుండవుగా. మనం ప్రయాణించే రైలు నడపడానికి ఒక్క డ్రైవర్ తప్ప ఆ రైలులో కాపలాకి ఏ ఇతర రైల్వే ఉద్యోగులు ఉండవలసిన అవసరం లేదుగా. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోనూ తగ్గించుకుంటూ పోతే 100కి 80 మంది నిరుద్యోగులుగా మారిపోతారు. కాబట్టి దేశంలో 80% ప్రజలకు, చదువుకున్న మేధావులకు పని పాట కల్పించాలంటే ఇలాగే సాగిపోవాలి. నువ్వు చెప్పిన పంచసూత్రాలు నశించిపోవాలి. అక్కర్లేదు. పట్టుదల, కృషి ఉంటే ఏ సమస్యనైనా న్యాయ మార్గంలోనే సాధించవచ్చు. ఒడ్డున ఉన్న ప్రతి ఒక్కడూ నీలాగే అనుకుంటాడు. ఈ జీవన సాగరంలో దిగాక రాళ్లు రప్పలు తగిలినప్పుడు నీ న్యాయం వెన్ను విరిగిపోతుంది. అది అంత బలహీనమైంది కాదు. జలగలు పట్టి పీల్చినప్పుడు నీ ధర్మం నీరు కారిపోతుంది. అది తట్టుకోవచ్చు. కొండల్ని ఢీకొన్నప్పుడు నీ నీతినెత్తి పగిలిపోతుంది. అయినా పర్వాలేదు. సుడిగుండాల్లో పడి దొర్లిపోయినప్పుడు నీ నిజాయితీ తడారిపోతుంది. ప్రాణం మాత్రం పోదుగా. మిగతావన్నీ పోగొట్టుకుని ఆకలికి ఆవురావురమంటావు. అప్పుడు ఇష్టం లేకపోయినా అసత్యమనే వెల విసరాలి, అవినీతనే ఎరవేయాలి, అన్యాయమైన పచ్చ నోట్ల లాంటి పచ్చి చేపలను పట్టి తీరాలి, అధర్మమైన వాటిని కొట్టి తినాలి. లేకపోతే బ్రతకలేవు, గమ్మించారలేవు అని మీ తాతయ్య అనేవాడు. సింపుల్ గా సెంటర్ పాయింట్ ఏమిటంటే, ధనవంతులనే ఈ లైట్లు వెలగటానికి శ్రమజీవులనే కొన్ని వైర్లు ఉండాలి. ఆ శ్రమజీవులే విజృంభిస్తే ఈ వెలుగు పేలిపోతుంది. అందుకనే కరెంటు తీగలకు రబ్బరు తొడుగులేసినట్లు కష్టజీవులకు విశ్వాసం అనే కవచం తొడిగేశాంగా. ఏడాదంతా చిరిగిన గుడ్డలు కట్టుకున్నా పండగ నాడు ఓ కొత్త చొక్కా వాళ్ళ మొహాన పారేస్తే మన కాళ్ళ దగ్గర కుక్కల్లా పడుంటారు. ఎప్పుడైనా ఆకలేసి అరుస్తారని మిగిలిపోయిన ఎంగులు మెతుకుల్లా అప్పుడప్పుడు అప్పులని, కాడిదులని, రిక్షాలని వాళ్ళకిస్తుండాలి. పుస్తులు మనమే కొని పెళ్లిళ్లు కూడా చేస్తుండాలి. వాళ్ళ కత్తిని, సుత్తిని నీతితో కట్టేయాలి. వాళ్ళ కొడవల్ని, గొడవల్ని శాంతితో మట్టేయాలి. అదే న్యాయం, అదే ధర్మం. అంతా దగ, మోసం, స్వార్థం. ఈ భూమి మీద ఎప్పుడైతే గీతలు గీసుకొని ఇది నాది, ఇది మాది అనే హద్దులు ఏర్పరచుకున్నాము, అప్పుడే స్వార్థానికి బీజం వేశాం. పెళ్లి పద్ధతి తెచ్చిపెట్టుకున్నప్పుడే ఆ పునాదిని గట్టిపరుచుకున్నాం. నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా ఆస్తి, నా దేశం, నా మతం, ఇవన్నీ స్వార్థం అనే పదం నుండే పుట్టుకొచ్చాయి. ఒక విషయం చెప్పు,
2 ఇళ్ళు తగలబడుతున్నాయి. అందులో ఒకటి నీ ఇల్లు. ముందు నువ్వు ఏ ఇల్లు అర్పుతావు చెప్పు. నీ ఇంటినేగా చెప్పడానికి అభిమానపడుతున్నావు. ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే మంచివాడివే అవుతావు. కానీ ఆ మంచి విలువ తెలియాలంటే ప్రక్కనే చెడు ఉండాలి. గన్నేరు పువ్వు ఉండబట్టే గులాబీకి విలువ వచ్చింది. ఉప్పు నీరు ఉండబట్టే మంచినీటికి విలువ పెరిగింది. ప్రక్కన మరొకటి ఉంటే తప్ప ప్రకృతిలో ఏ ఒక్కదానికి విలువ ఉండదు. అంతెందుకు, మనిషిలోనే విషం అమృతం రెండూ ఉన్నాయి. నువ్వు పీల్చేది బయటికి వదిలేది గాలి అయినా ఒకటి ప్రాణం పోస్తుంది, మరొకటి ప్రాణం తీస్తుంది. కాబట్టి మంచి చెడు రెండూ మన చిరంజీవులే. నీలాంటి వాడు గావు కేకలేసినా వాటికి చావు రాదు, మనిషికి మరో తావు లేదు. సుఖం శాంతి లేకుండా ఇతరుల కోసం బ్రతికే మహాత్ముడివి కావాలనుకుంటావో, నీ కోసం నువ్వు హాయిగా బ్రతికే నాలాంటి మామూలు మనిషివి కావాలనుకుంటావో నువ్వే తెలుసు. చచ్చాక నువ్వు లేని నీ శవం ఊరేగాలనుకుంటావో, నువ్వు బ్రతుకున్నప్పుడే నీకు నువ్వుగా ఊరేగాలనుకుంటావో ఆలోచించు.